శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. శ్రీదత్త, జయదత్త, గురుదత్త, శ్రీ గురుదేవదత్త. ఈరోజు అనఘాష్టమి. ఇందాక ఒక వీడియోలో అనఘాష్టమి యొక్క వైభవాన్ని చెప్పుకున్నాం. ఈ రెండో వీడియోలో అనఘాష్టమి రోజు మనం వినవలసినటువంటి కథ చెప్పుకుందాం. ముందుగా తోరానికి పూజ చేసి ఆ తోరాన్ని ఈ మంత్రంతో కుడి చేతికి కట్టుకోవాలి వ్రతం చేసుకున్నటువంటి దంపతులు. బ్రహ్మ విష్ణు మహేశాన రూపిన్ త్రిగుణాయక త్రైవర్ణిక నమస్తుభ్యం తోరదేవా అనఘాత్మక అని ఈ శ్లోకంతో చక్కగా తోరబంధం చేసుకొని చేతిలో అక్షతలు పట్టుకొని ఈ కథని వినాలి. అనఘాష్టమి వ్రత మాహాత్యాన్ని తెలిపేటటువంటి అద్భుతమైన కథ. శ్రీ వేదవ్యాస మహర్షి తాను రచించినటువంటి అష్టాదశ పురాణాలలో శ్రీ భవిష్య మహాపురాణంలో ఉన్నటువంటి ఈ విధానం, ఈ కథ అంతా. దీపకుడు అనేటువంటి శిష్యుడు తన గురుదేవుడికి నమస్కరించి ప్రశ్నిస్తూ ఉన్నాడు, పరిప్రశ్న వేస్తున్నాడు. ఓ గురుదేవా, పూర్వం జంభాసురుడు అనేటువంటి ఒక దైత్యుడు దేవతలందరినీ ఓడించాడని, ఆ తర్వాత శ్రీ దత్త భగవానుడు ఆ దైత్యులందరినీ సంహరించి ఇంద్రాది దేవతలందరికీ రక్షణ కల్పించాడని విన్నాను. అయితే శ్రీ దత్తాత్రేయ భగవానుడు ఆ జంభాసురుడితో తానే స్వయంగా యుద్ధం చేశాడా, లేకపోతే తన యొక్క యోగ బలంతో జయించాడా? నా ఈ సందేహాన్ని నివృత్తి చేసి నాకు జ్ఞానోదయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని గురుదేవుల యొక్క పాదపద్మాలు పట్టుకొని ప్రార్థించాడు దీపకుడు అనేటువంటి శిష్యుడు. నాయనా దీపక, ఇదే ప్రశ్న పూర్వం ధర్మరాజు వాసుదేవుడైనటువంటి కృష్ణ భగవాను అడిగాడు. అప్పుడు ఆ శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాలు నీకు చెబుతాను, శ్రద్ధగా విను అన్నాడు. అంటే పరంపరగా వస్తూ ఉంటుంది జ్ఞానం అంతా. మొట్టమొదట దత్తుడి యొక్క అవతార వైభవం చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకి. ఓ ధర్మనందన, బ్రహ్మమానసపుత్రుడైనటువంటి అత్రి మహర్షి మహాతేజోశాలి, త్రిగుణాలను జయించినటువంటి వాడు, త్రిగుణాలకి అతీతమైనటువంటి వాడు, గొప్ప తపస్సంపన్నుడు, గొప్ప ఋషి. ఆయన భార్య అనసూయాదేవి గొప్ప పతివ్రత. ఆమె పేరులో ఉంది అసూయ లేనటువంటి తల్లి అనసూయ. భర్త త్రిగుణాలకి అతీతుడు. వాళ్ళకి కాలాంతరంలో దత్తనామధేయుడైనటువంటి ఒక మహాత్ముడు పుట్టాడు. ఆయన త్రిమూర్త్యాత్మకుడు. అంతేకాదు పుట్టగానే పెద్దవాడైపోయినాడు. మహాతపస్సు చేయగలిగినటువంటి మహాయోగి అయినాడు. ఆ మహానుభావుడు విష్ణువు యొక్క దివ్యాంశతోటి ఈ భూమి మీద అత్రి అనసూయ దంపతులకు పుట్టాడు. ఆయనకు ప్రతిగా లోకంలో ఎవ్వరూ లేరని తెలుసుకొని ఆయన, అంటే ఆయనంత ప్రతిభావంతుడు, ప్రభావశాలి ఎవరూ లేరు. ఇక ఆ మహానుభావుడి యొక్క భార్య పేరు అనఘాదేవి. ఆ తల్లి ఎప్పుడు కూడా భర్తను అనుసరిస్తూ ఉంటుంది, పతివ్రత.
వారికి 8 మంది పుత్రులు. ఆ 8 మందే అష్టసిద్ధులు అని. అవధూత కదా స్వామి, అవధూతకి 8 మంది సిద్ధులు పుత్రులుగా వచ్చారు. అణిమాది అష్టసిద్ధులు. వాళ్ళకి సర్వ బ్రహ్మ గుణాలు కలిగి ఉన్నారు. వాళ్ళు అనఘాదేవి, అనఘాస్వామి విష్ణు స్వరూపం, అనఘాదేవి లక్ష్మీ స్వరూపం. ఈ విషయాన్ని మాత్రం బాగా తెలుసుకో, గుర్తుపెట్టుకుని ఆయన ధర్మరాజా అంటున్నాడు పరమాత్మ. అనఘుడు తన భార్యతో కలిసి యోగ విద్యని అభ్యాసం చేస్తూ ఉండేవాడు. ఇక జంభాసుర యుద్ధ వృత్తాంతం చెప్తున్నాడు. ధర్మనందన ఇలా ఉండగా జంభుడు అనేటువంటి ఒక దైత్యుడు అనేక వరాలు పొంది బ్రహ్మ నుంచి దేవతలందరినీ పీడించడం మొదలుపెట్టాడు. అయితే ఈ జంభుడు బ్రహ్మ వల్ల లభించినటువంటి వరాల వల్ల చెలరేగిపోయినాడు. సాధారణంగా రాక్షసులందరూ బ్రహ్మ గురించి తపస్సు చేస్తారు, వరాలు పొందుతారు. ఆ వరగర్వంతో పేట్రేగిపోతూ ఉంటారు. ఈ వరగర్వంతో ఈ జంభాసురుడు దేవేంద్రుడి యొక్క రాజధాని అయినటువంటి అమరావతి నగరం మీదకి వెళ్ళాడు. 100 దివ్య సంవత్సరాలు యుద్ధం చేశాడు. 1 ఏడు 2 ఏడు కాదు. ఈ సంగ్రామంలో పాతాళ లోకంలోని రాక్షసులందరూ కూడా సహాయం చేశారు జంబుడికి. అసంఖ్యాయుతమైనటువంటి ఈ దైత్య సైన్యం, రాక్షస సైన్యం అంతా కలవటం వల్ల ఒక భయంకరమైనటువంటి సేనావాహినిగా తయారైంది. దైత్యులు, దానవులు, రాక్షసులు, దితిపుత్రులు దైత్యులు, ధనువు అనేటువంటి ఆమె పుత్రులు దానవులు, రాక్షసులు కూడా ఒక జాతి. వీళ్ళంతా అసుర ప్రవృత్తి కలిగిన వాళ్లే. వ్యవహారంలో వీళ్ళందరినీ రాక్షసులు అంటాం మనం. అప్పుడు ఈ సైన్యంతో దేవతా సైన్యం యుద్ధం చేస్తూ ఉన్నారు. 100 సంవత్సరాల తర్వాత యుద్ధంలో ఓడింపబడ్డటువంటి దేవేంద్రుడు మరియు మరుద్గణాలు, అష్టదిక్పాలకులు వీళ్ళంతా తమ యొక్క స్థానాలు విడిచిపెట్టి దశదిక్కులకి పారిపోయారు. ముందు వైపు ఇంద్రాది దేవతలు భయంతో పలాయనం చేస్తూ ఉండగా వీళ్ళ వెనకబడ్డాడు జంభదైత్యుడు. వెంబడిస్తూ ఉన్నాడు, తరిమి తరిమి కొడుతూ ఉన్నాడు. బాణ సంఘాతాలతోటి, గద, ముసలము, ముద్గరము మొదలైన ఆయుధాలతోటి ఈ దైత్యులు అందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు, పారిపోయే వాళ్ళను కూడా విడిచిపెట్టకుండా. వీళ్ళు అడవి దున్నల మీద, గేదెల మీద, పులుల మీద, కోతుల మీద, ఇతర జంతువుల మీద ఎక్కి ఈ దైత్య సైన్యం దేవతల మీద బండరాళ్ళని, బాణాలని వర్షం కురిపించినట్టు కురిపిస్తున్నారు. ఈ విధంగా దేవతలు పారిపోయి వింధ్యాచలం మీదకి వెళ్ళారు. అక్కడ ఒక గుహలో అనఘాదేవి, అనఘేశ్వరుడు, అనఘాస్వామి ఈ ఇద్దరు దంపతులు నివసిస్తున్నటువంటి ఆశ్రమానికి వెళ్ళారు. దేవతలు పారిపోయి రాక్షసుల కన్నుగెప్పి ఈ దంపతుల దగ్గరికి వెళ్ళారు. అక్కడికి చేరుకున్నటువంటి ఈ దేవతలు స్వామిని, అమ్మవారిని శరణు కోరుతూ, ఓ దేవదేవ, జగన్నాథ, శంఖచక్ర గదాధర, పాకి పాకి పాకి, ఆపదలో ఉన్న మాకు శరణమిచ్చి రక్షించు తండ్రి. జంభాసురుడి చేతిలో మాకు పరాజయం కలిగింది. మీ చరణ పద్మాలు కాక దేవతలకి, భక్తులకి ఇంకేవీ కూడా గతి లేదు, దోవలేదు. కాబట్టి ఓ పరమాత్మ, నీ పుత్రులం, దేవతలం, నీవిచ్చిన అధికారంతో 14 లోకాలు పరిపాలించగలుగుతున్నాను స్వామి. అటువంటి మేము ఇవాళ నిరాశ్రయులమై మీ ఆశ్రయానికి వచ్చాం, మీ ఆశ్రమానికి వచ్చాం. చూడండి, మీ ఆశ్రయం కోసం మీ ఆశ్రమానికి వచ్చాం. ఈ విధంగా వాళ్ళు ఏడుస్తూ
విన్నవించుకున్నారు. వాళ్ళ యొక్క విలాపాన్ని మొట్టమొదట ఆత్రేయ భగవానుడైనటువంటి దత్తాత్రేయుడు విన్నాడు. ఆత్రేయుడు అని పేరు ఆయనకి. అత్రి మహర్షికి దత్తుడైనాడు కాబట్టి దత్త ఆత్రేయుడు. ఈ దత్తాత్రేయ భగవానుడు విన్నాడు. తన ప్రక్కనే కూర్చున్నటువంటి తన దేవేరి అయినటువంటి అనఘాదేవి వైపు లీలగా చూశాడు. ఓడిపోవటం, బాధ, ఈ రెండు సమ్మిళితమైనటువంటి ఒకానొక జ్వరంతో అక్కడికి వచ్చి శరణు కోరినటువంటి దేవతలందరికీ శరణిచ్చి ముందు తను సంతృప్తి పరిచాడు స్వామి. ఇంతలో అక్కడికి దైత్యులు భయంకరమైన ఆయుధాలు ప్రహారం చేస్తూ వచ్చారు. తరుముకుంటూ వచ్చారు, వెతుక్కొని వచ్చారు వీళ్ళని. అక్కడ ఉన్నటువంటి అనఘాదేవిని చూశారు. స్వామి పక్కనే కూర్చొని ఉంది ఆమె. స్వామి ఒక అవధూత రూపంలో ఉన్నాడు. ఈమె అందమైనటువంటి స్త్రీ రూపం ధరించి కూర్చొని ఉంది. ఆమె అందానికి పరవశులైపోయారు. మదం నిండిపోయింది వాళ్ళ మనస్సుల్లో. ఎట్లాగైనా ఆమెను పొందాలి అని ఆ తల్లికి పువ్వులు పళ్ళు ఇస్తామని ఆశ చూపిస్తూ ఉన్నారు. ఇది గమనించినటువంటి దత్తాత్రేయ స్వామి తన యొక్క ధ్యానము అనేటువంటి అగ్ని చేత వాళ్ళందరినీ స్తంభింపజేశాడు. అనఘాదేవి తన తపోశక్తితోటి ఆ దైత్యులని శక్తి విహీనులుగా చేసేసింది. నిస్తేజంగా శక్తి క్షీణించినటువంటి దైత్యులను చూసి దేవతలు ధైర్యం వహించారు. అంతలోకే జంభుడు, అవధూత రూపంలో ఉన్నావు, సన్యాసిలాగా ఉన్నావు, నీకెందుకయ్యా ఇటువంటి అందమైన కాంత, నాకిచ్చేయి అన్నాడు. చూడండి, స్వామి అన్నాడు, ఆమె వస్తే తీసుకువెళ్ళండి, నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. ఆమెను అడిగారు, రావడానికి నాకు కూడా అభ్యంతరం లేదు, కానీ నన్ను నెత్తిన పెట్టుకొని మోసుకెళ్ళాలి అన్నదామె. ఇది మోహంలో ఉన్నారుగా. వెంటనే ఆ జంభుడు ఆమెను నెత్తిన పెట్టుకొని బయలుదేరాడు. ఎవడి నెత్తినైతే లక్ష్మీదేవి చేరుతుందో వాడికి వినాశనం మూడినట్లే. అందువల్ల వాడి శక్తి క్షీణించిపోయింది. అమ్మవారు బరువైపోయింది. వాడి వల్ల కాల పర్వతం అంత బరువు ఎక్కింది. అమ్మ కిందకి దింపేశాడు. అంతే. ఎప్పుడైతే అమ్మని నెత్తిన ధరించాడో వాడితో పాటు వాడి సైన్యం అంతా నిర్వీర్యమైపోయినాడు. శక్తి విహీనులైపోయారు. వెంటనే దత్తాత్రేయ స్వామి యొక్క అనుజ్ఞతోటి, సంజ్ఞతోటి దేవేంద్రుడు, మిగతా దేవతలందరూ కూడా కత్తులతోటి, శూలాలతోటి, త్రిశూలాలతోటి, గదలతోటి దాడి చేశారు. ఆ బాధ భరించలేక ఈ దైత్యులందరూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టారు. ఈ విధంగా ఆ అసుర గణం అంతా కూడా దేవతల యొక్క శస్త్రాల చేత చాలా మంది మరణించారు. వెంటనే ఈ జంభాసురుణ్ణి ఇంద్రుడు తన యొక్క వజ్రంతో కొట్టి చంపేశాడు. ఆ తరువాత దేవతలు తమ స్వరాజ్యానికి, అందరూ తమ నిజపురానికి చేరుకున్నారు. స్వామి యొక్క అనుగ్రహంతో, అనుమతితోటి. ఈ మహిమని దేవతలు, మునులు, దేవర్షులు అందరూ కూడా కొనియాడారు. స్వామి యొక్క వైభవం అది, స్వామి యొక్క అనుగ్రహం. స్వామి యుద్ధం చేయలా, కానీ ఎప్పుడైతే అమ్మవారిని వాళ్ళు కోరుకున్నారో, జగన్మాతను కోరుకోవటం తప్పు. అందులో నెత్తిన పెట్టుకోవటం వల్ల వాళ్ళ యొక్క శక్తి అంతా నిర్వీర్యమైపోయింది. వాళ్ళంతా సంహరింపబడ్డారు. ఈ తర్వాత కార్తవీర్యార్జునుడి యొక్క కథని మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన సంభాషణను కొనసాగిస్తూ, ఓ ధర్మనందన, ఆ దత్తాత్రేయ స్వామి తన యొక్క కర్మల చేత, మనస్సు చేత, వాక్కు చేత సర్వలోకాలకి శుభాలు కలిగిస్తూ ఉన్నాడు. ఆ మహాతపస్యాలి
ఊర్ధ్వబాహువులతో ఒక కట్టెలాగా, ఒక రాయిలాగా నిశ్చలనంగా నియమాలు పాటిస్తూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఇదే అవధూత స్వరూపం. అవధూతకి ఆకలి, దప్పిక, చలి, ఎండ, శరీర భ్రాంతి ఇవేవి ఉండవు. కళ్ళతోటి భృకుటి యొక్క మధ్యస్థానాన్ని దర్శిస్తూ 3000 దివ్య సంవత్సరాలు స్థిరంగా తపస్సు చేస్తూ ఉన్నాడు దత్తాత్రేయ స్వామి. ఆ విధంగా ఊర్ధ్వరేతస్కుడై యోగ స్థితిలో ఉన్నటువంటి ఆయన దగ్గరికి ఒకానొకప్పుడు మాహిష్మతి రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడు వచ్చాడు. ఈ కార్తవీర్యార్జునుడు సొట్ట చేతులతో పుట్టాడు. రాజ్యం పరిపాలనకి నేను అనర్హుణ్ణి అని బాధపడుతూ ఉంటే మంత్రులు సలహా ఇచ్చారు. వింధ్యాచలం మీద మహాయోగి అయినటువంటి మహామహిమాన్వితుడైనటువంటి దత్తప్రభువు ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించు, ఆయన వల్ల నీకు దివ్యానుగ్రహం కలుగుతుంది. అయితే చాలా పరీక్షలు పెడతాడు, అందులో నువ్వు నెగ్గాలి, ఓర్పు కావాలి, భక్తి కావాలి, సహనం కావాలి, ఇవన్నీ ఉంటేనే నీకు సాధ్యం అవుతుంది అని గురువులు చెప్పారు, మంత్రులు. అప్పుడు వాళ్ళ ఆదేశానుసారం స్వామి దగ్గరకు వచ్చాడు. రాత్రి పగళ్ళు అలుపు లేకుండా వినయంగా శుశ్రూష చేస్తూ ఉన్నాడు. ఆయన చీ అన్న, చా అన్న, ఎముకలతో కొట్టిన, ఏమి చేసినా కూడా భరిస్తూ ఉన్నాడు. కంఠంతో చక్కగా కీర్తిస్తున్నాడు. మానసికంగా స్వామినే చింతన చేస్తూ ఉన్నాడు. సంపూర్ణమైనటువంటి నియమాలు పాటిస్తూ ఆనందంగా ఆ బాధలన్నీ భరిస్తూ సపర్యలు చేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత సంతోషపడ్డటువంటి దత్తాత్రేయ స్వామి అతనికి వరాలు కోరుకోమని అన్నాడు. అంటే అనుగ్రహించాడు. శుశ్రూషకి స్వామి అనుగ్రహం చూపించాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు 4 వరాలు కోరుకున్నాడు. మొదటి వరం ఏమిటి? 1000 బాహువులు కావాలి అన్నాడు, 1000 చేతులు. రెండో వరంగా అధర్మ మార్గంలో వెళ్లకుండా ధర్మం వైపు మాత్రమే ఉండేటటువంటి ఒక మార్గదర్శనాన్ని చేయమని అడిగాడు. మూడో వరంగా యావత్ భూమండలాన్ని ధర్మ మార్గంలో గెలిచి ధర్మంగా పరిపాలించే హక్కు ఇమ్మన్నాడు. 4వ వరంగా సంగ్రామంలో మహాయోధుని చేతిలో మాత్రమే వీరమరణం పొందటానికి వరం కోరుకున్నాడు. ఈ 4 వరాలు దత్తుల వారు ఆనందంగా ఇచ్చాడు. వీటితో పాటు ఇతరుల యొక్క మనస్సుల్లో ఉన్నది తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయగలిగే వరం కూడా ఇచ్చాడు. విస్తారమైనటువంటి రాజ్యాన్ని, అద్వితీయమైనటువంటి యోగ విద్యను కూడా ప్రసాదించాడు. అడక్కపోయినా కూడా స్వామి. ఆ తర్వాత ఆ కార్తవీర్యార్జునుడు చక్రవర్తిత్వాన్ని, అష్టసిద్ధులని పొంది 7 ద్వీపాలు, పర్వతాలు, 7 పర్వతాలు కలిగినటువంటి సమస్త భూమండలాన్ని తన యొక్క సహస్ర బాహువుల యొక్క ప్రభావంతో ధర్మంగా జయించాడు. అన్ని ద్వీపాలలో 10,000 యజ్ఞాలు చేశాడు. ఆ మహాబాహు అయినటువంటి కార్తవీర్యార్జునుడు అందరికీ ఘనంగా దక్షిణలు ఇచ్చాడు, బహుమతులు ఇచ్చాడు. అన్ని యజ్ఞ వేదికలని స్వర్ణ స్తంభాలతోటి శోభాయమానంగా అలంకరింపజేశాడు. గంధర్వులు, అప్సరసలు నిత్యము ఆ యాగశాల దగ్గర ఖాళీ సమయాల్లో గానంతో, నాట్యాలతోటి ఆ యజ్ఞ వాటికను శోభిల్ల చేశారు. ఆ రాజసింహుని యొక్క చరిత్రాన్ని, మహిమను చూసి ఈ కార్తవీర్యార్జునుడిని మించి లోకంలో వేరెవరూ లేరు అనిపించే విధంగా చేసుకున్నాడు. యజ్ఞాలు చేశాడు, దానాలు చేశాడు, తపస్సు చేశాడు. ఈ 3 వల్ల త్రివిక్రముడులాగా ప్రశంసించబడ్డాడు. తన ఖడ్గంతో, తన బాణాలతోటి, తన యోగ శక్తితోటి 7 ద్వీపాలు తిరుగుతూ ఉన్నాడు. ఆ రాజు యొక్క ప్రభావం వల్ల రాజ్యంలో ద్రవ్య నష్టం గాని, శోకం గాని, అనారోగ్యం గాని లేకుండా ప్రజలు
ధర్మం వలన రక్షింపబడుతూ ఉన్నారు. రాజు ధర్మాత్ముడైతే ప్రజలు ఆనందంగా ఉంటారు. ఈ విధంగా 85,000 సంవత్సరాలు పరిపాలించాడు ఆ కార్తవీర్యార్జునుడు. పశువులని, క్షేత్రాలని, మానవులని పరిపాలించాడు. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క యోగశక్తి వల్ల పర్జన్యుడు చక్కటి వానలు కురిపిస్తూ ఉన్నాడు. తన సహస్ర బాహువులతోటి సముద్రాలను కూడా శోషింపచేసి 1000 సూర్యుడుల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. కర్కోటకుడు ఉండేటటువంటి నగరాన్ని కూడా జయించాడు. క్రీడా విలాసంతో నర్మదా నదిలో ఎదురీత చేస్తూ నదిని అడ్డగించటానికి తన అందమైన భార్యలందరికీ ఆనందం కలిగించటానికి తన 1000 బాహువులతోటి ఆనకట్టలాగా కట్టాడు ఒకానొకప్పుడు. ఎందుకంటే నర్మదా నదిలో ఎండాకాలంలో తక్కువ ఉంటాయి నీళ్లు. వీళ్ళు మహాదేహాలు కలిగిన వాళ్ళు కదా, అందుకని నీళ్లను ఆపితే నీళ్ల లెవెల్ పెరిగి వెనక్కు ప్రవహిస్తుంది కదా. ఈ విధంగా అద్భుతంగా చేసేసాడు. దీనివల్ల నీళ్లు వెనక్కి వెళ్ళి అల్లకల్లోలం జరిగింది. అనేక జలజంతువులు నశించిపోయింది. పాతాళ లోకంలో ఉండే అసురులందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. ఈ సందర్భంలో రావణాసురుడు ఎగువన సైకత లింగాలు తయారు చేసుకొని పూజ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే వెనక్కి మళ్ళినాయో నీళ్లు, ముందుకు వెళ్ళటానికి అవకాశం లేకుండా ఆనకట్ట కట్టడం వల్ల చేతులతోటి రావణాసురుడు పూజిస్తున్న సైకత లింగాలు, సైకత అంటే ఇసుక, సికతము అంటే ఇసుక, ఇసుక లింగాలన్నీ కొట్టుకుపోయింది. వాడికి ప్రచండమైన కోపం వచ్చింది. భటులను పంపించాడు. ఏం జరిగిందో చూసిరంటారా. వాళ్ళు వెళ్ళి ఈ వింత చెప్పారు. రావణాసురుడు వచ్చాడు యుద్ధానికి. రావణాసురుడు తుక్కుతికి కింద కొట్టాడు. రావణాసురుడు 2-3 చేత దెబ్బలు తిన్నాడు. కార్తవీర్యార్జునుడి చేత కూడా దెబ్బలు తిని, అంతేకాదు బంధింపబడ్డాడు జైల్లో, మాహిష్మతీపురంలో. అప్పుడు రావణాసురుడి యొక్క తాత పులస్త్య మహర్షి ఆయన వచ్చాడు. ఆయన మీద గౌరవంతో రావణాసురుడిని విడిపించాడు. కానీ విడుదలైనటువంటి రావణాసురుడు అవమాన భారంతో తనను విడిపించినటువంటి తాతయ్యనే తిట్టాడు వాడు. ఇది వాడి యొక్క లక్షణం. ఒకసారి ఆకలి వల్ల భిక్షకు వచ్చాడు చిత్రభానుడు అనేటువంటి వాడు. ఆయనే అగ్నిదేవుడు. అగ్నిదేవుడు చిత్రభానుడు అనే రూపంలో వచ్చాడు. ఆ అగ్నిదేవుడికి 7 ద్వీపాలలో ఉండేటటువంటి పంటలని, లతలని, వృక్షాలని భిక్షగా ఇచ్చాడు ఈ కార్తవీర్యార్జునుడు. ఇటువంటి గుణాలు కార్తవీర్యార్జునుడికి కేవలము యోగాచార్యుడైనటువంటి అనఘాస్వామి యొక్క కృప వల్ల మాత్రమే కలిగినాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. అలాంటి యోగి వరం లభించినటువంటి కార్తవీర్యార్జునుడి వల్ల మానవ లోకంలో ఈ అనఘాష్టమి వ్రతం ప్రసిద్ధి పొందింది. ఆయన ప్రతి నెల బహుళపక్ష అష్టమి రోజు ఈ వ్రతం చేసేవాడు. అనఘ ఆ నామ వివరణ ఏంటంటే, అఘము అంటే పాపం. లోకంలో పాపం 3 విధాలుగా కలుగుతాయి. 3 విధాలుగా కలుగుతాయి. 3 రకాలు కాదు, 3 విధాలుగా కలుగుతాయి పాపం. ఒకటి చిత్తం వల్ల, రెండోది మన వాక్కు వల్ల, మూడోది మనం చేసే కర్మల వల్ల. అంటే మనోవాక్కాయ కర్మల చేత మనం కొన్ని పాపాలు మూటగట్టుకుంటాం. ఈ పాపాలను నాశనం చేసేవాడు కాబట్టి దత్తాత్రేయ స్వామికి అనఘాస్వామి అని పేరు. ఈ అనఘాస్వామిని విధి విధానాలతోటి అర్చించితే అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు కూడా లభిస్తాయి. అణిమ,
లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశిత్వము, వసిత్వము, కామావసాయిత అనేటువంటి 8 యోగ సిద్ధులు కలుగుతాయి. ఈ యోగ సిద్ధులని ఎవడైతే సాధన పూర్వకంగా అవలంబిస్తూ ఉంటాడో, అర్చిస్తూ ఉంటాడో, వాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. కాబట్టి భక్తితోటి దత్తాత్రేయ స్వామి నామాన్ని స్వీకరించినటువంటి వాళ్ళ యొక్క పాపాలన్నీ అంతమైపోతాయి. అంటే ఈ సమస్త జగత్తుని పాపరహితంగా చేసేవాడు అనఘుడు. ఆయనే దత్తాత్రేయుల వారు. ఆ దత్తాత్రేయుడు నా అంశే అని తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. వాస్తవానికి కృష్ణ పరమాత్మ ద్వాపరం వాడైతే దత్తాత్రేయ స్వామి కృతయుగం వాడు. మరి నా అంశ అంటున్నాడు ఏంటి అంటే, గోలోక కృష్ణుడు అని ఒక భగవానుడు ఉన్నాడు. శాశ్వతుడు ఆయన. బ్రహ్మలోకానికంటే పైన ఉంటుంది గోలోకం. ఆ కృష్ణుడి యొక్క అంశయే ఇప్పుడు ఈ కృష్ణుడు ద్వాపరంలో. ఆ గోలోక కృష్ణుడి యొక్క అంశయే అనఘుడు. ఇది విని ధర్మరాజు ప్రశ్న వేస్తున్నాడు. కృష్ణ, ఓ పుండరీకాక్ష, ఈ కార్తవీర్యార్జునుడు చేసినటువంటి వ్రతం ఏంటి, వాటి మంత్రాలేంటి, ఏ సమయంలో, ఏ కాలంలో, ఏ తిథులలో చేయాలో నాకు చెప్పు అని అడిగాడు. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, మార్గశీర్ష మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజు బహుపుత్రులతో కలిసి ఉన్నటువంటి అనఘాస్వామి మరియు అనఘాదేవి ఈ దివ్య దంపతులని ముందుగా శాంతిపరిచినటువంటి, అంటే శుద్ధిపరిచినటువంటి భూభాగంలో అష్టపత్రాలు బొమ్మేయాలి. అందులో కలశంలో గాని, పద్మంలో గాని, లేక దర్భల యందు గాని స్వామిని స్థాపించి ఆవాహన చేసి పూజించాలి. ముందుగా స్వామికి స్నానం చేయించి, ఆ తర్వాత వస్త్రాలు సమర్పించి, పుష్పాలు మరియు సుగంధాలతోటి స్వామిని పూజించి, ఋగ్వేదంలో ఉండే రుక్కులతోటి అర్చన చేయాలి. వాసుదేవుని అంశ అయినటువంటి అనఘుణ్ణి, లక్ష్మీదేవి అంశ అయినటువంటి అనఘాదేవిని, హరివంశ కావ్యంలో చెప్పబడినటువంటి ప్రద్యుమ్నాదులని వాళ్ళ యొక్క పుత్రవర్గమని భావించి అర్చించాలి. కృష్ణుడికి 16,008 మంది భార్యలు, ఒక్కొక్క భార్యకి 10 మంది పుత్రులను పొందాడు శంకరుడి యొక్క అనుగ్రహంతో. ఉపమన్యు మహర్షి ఈశ్వరుడి యొక్క పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు కృష్ణ పరమాత్మకి. ఇది మహాభారతం అనుశాసన పర్వం. ముందుగా శూద్రులకి, ఆ తర్వాత విప్రులకి, ముందు విప్రులకి, ఆ తర్వాత శూద్రులకి నమస్కారం చేసి, ఆ కాలంలో లభించేటటువంటి మంచి మంచి పండ్లు, కందములు, రేగుపళ్ళు మొదలైనవన్నీ నైవేద్యంగా పెట్టి, గంధాన్ని సమర్పించి, ధూపం దీపాదులతోటి సమర్పించాలి. ఆ తరువాత బ్రాహ్మణులతో, నీ సంబంధీకుతులతోటి కలిసి భోజనం చేయాలి. వ్రతము చివరలో కనీసం ఏ ఒక్కరినైనా ఈ వ్రతాన్ని చేయటానికి ప్రేరేపించాలి. నువ్వు ఒక్కడవే తరించటం కాదు, మరికొంతమందిని తరింపచేయాలి. ఈ వ్రతం ఆజీవన పర్యంతం చేయదగింది. అంటే కొన్ని వ్రతాలు 14 ఏళ్ళు చేసి ఆపేయచ్చు, కానీ ఈ వ్రతం మాత్రం ఆజీవన పర్యంతం, ప్రాణాలు ఉండేంత వరకు చేయాలి. కనీసం 1 సంవత్సరం అయినా చేయాలి. ఆ రాత్రి భగవత్ సంబంధమైనటువంటి నటనము, నాట్యము, గానము, కథలు మొదలైన వాటితో జాగరణ చేసి, ప్రక్క రోజు నవమి నాటి ప్రభాత సమయంలో దేవతా ప్రతిమలని నీటిలో విసర్జన చేయాలి. అదే వెండివి, పంచలోహాలతో ఉంటే కడిగి లోపల పెట్టుకోవాలి.
మట్టితో తయారు చేసిన ప్రతిమలైతే నీళ్ళల్లో కడిపేయాలి. ఈ విధంగా ఎవరైతే భక్తియుక్తులతోటి శ్రద్ధగా ప్రతి సంవత్సరం అనఘాష్టమి వ్రతాన్ని చేస్తారో వాళ్ళందరూ కూడా సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. వాళ్ళ కుటుంబం వర్ధిల్లుతుంది, వాళ్ళ వంశం పెరుగుతుంది. విష్ణు భగవానుడు వారి పట్ల ప్రసీదుడవుతాడు, అంటే ప్రీతి పొందుతాడు. 7 జన్మల వరకు ఆరోగ్యం వస్తుంది. తదుపరి పరమగతిని పొందుతారు, అంటే మోక్షాన్ని పొందుతారు. ఓ ధర్మరాజా, అఘాన్ని శమింపజేసేటటువంటి ఈ అనఘాష్టమి వ్రతాన్ని నేను చెప్పిన విధంగా చేసేటటువంటి వాళ్ళు కార్తవీర్యార్జునుడులాగా కీర్తివంతులు అవుతారు. అప్పుడు గురువుగారు చెప్తున్నాడు, నాయనా దీపక, ఈ దత్తాత్రేయ స్వామి యొక్క కథనాన్ని నీకు చెప్పాను. జంభుణ్ణి పరాజితుని చేసి దేవతలకు రక్షణ ఇచ్చిన కథను చెప్పాను. ఆ యోగి యొక్క యోగచర్యలని, అనఘానామ వివరణాన్ని, అనఘుడు సంతోషించి భక్తులకి వరాలిచ్చేటటువంటి వ్రతాన్ని గురించి కూడా చెప్పాను అని ముగించాడు. కాయేన వాచా మనసేంద్రియమర్యా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి, శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. అనయ మయాకృతేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా శ్రీ అనఘాదేవి సమేత శ్రీ అనఘాస్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. మమ ఇష్టకార్య సిద్ధిరస్తు అనుకోవాలి. అంటే మన మనస్సుల్లో తలచుకున్నటువంటి కార్యాలు అన్నీ కూడా నెరవేరుగాక. ఓం శాంతి శాంతి శాంతి. ఇది అనఘా వ్రతం యొక్క అద్భుతమైనటువంటి కథ. యథాశక్తి మీతో పంచుకునే భాగ్యాన్ని కలిగించిన మన అక్కునూరి వారికి, విన్నటువంటి మీకు, చెప్పిన నాకు, అనఘా సమేతుడైనటువంటి ఆ దత్తాత్రేయ ప్రభు సకల సంపదలు ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించుగాక. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. మోహనవాణి మదిని దోచే